హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియో వచ్చేసి రవ్వ వడియాలని ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ రవ్వ వడియాలు చేసుకోవడానికి టైం కూడా ఎక్కువ పట్టదండి. ఒక్క రోజులోనే ఎండిపోతాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ బొంబాయి రవ్వని తీసుకోవాలి. ఉప్మా రవ్వ అంటాం కదా, ఆ రవ్వను తీసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే మనం రవ్వను తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక 8 గ్లాసుల వరకు వాటర్ని పోసుకోవాలి. వాటర్ కొలత అనేది కరెక్ట్గా ఉండాలి. తక్కువగా పోసుకుంటే వడియాలు సరిగా రావు. 8 గ్లాసుల వాటర్ పోసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ వాటర్ పైన మూత పెట్టుకొని బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ని కొంచెం తక్కువగానే వేసుకోండి. వడియాలు ఎండిన తర్వాత సాల్ట్ ఎక్కువగా వేసుకుంటే అంత బాగుండవు. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనము ముందు తీసి పెట్టుకున్న ఈ ఉప్మా రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒక చేత్తో ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉండలు కట్టకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే రవ్వ సరిగా ఉడకదు, అప్పుడు వడియాలు బాగా రావు. మీడియం ఫ్లేమ్లో పెడితేనే రవ్వ మంచిగా ఉడికి వడియాలు మంచిగా వస్తాయి. ఇలా కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా కొంచెం దగ్గర పడుతుంది అన్నప్పుడు ఒక 4 ఎండుమిరపకాయలని ఇలా గ్రైండ్ చేసి ఒక స్పూన్ వరకు వేసుకోవాలి. మీరు పచ్చిమిర్చిని కూడా పేస్ట్ చేసి వేసుకోవచ్చు. తర్వాత ఒక స్పూన్ జీలకర్రని వేసుకుంటున్నాను. నేను జీలకర్రని ఉడికిన తర్వాత వేసుకుంటున్నాను. మీరు వాటర్లో అయినా వేసుకోవచ్చు. కొంచెం కలర్ చేంజ్ అవుతుందని చెప్పేసి నేను తర్వాత వేస్తున్నాను. ఇవన్నీ వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దింపేసుకోవాలి. మరీ గట్టిగా అయితే వడియాలు పెట్టుకోవడానికి అంత బాగుండదు. ఇప్పుడు ఒక కాటన్ టవల్ని వాటర్లో తడుపుకొని వాటర్ అన్నీ పిండేసి ఇలా పరుచుకోవాలి. ఇప్పుడు వడియాలు పెట్టుకోవడానికి గిన్నెలోంచి కొద్ది కొద్దిగా రవ్వ మిశ్రమాన్ని వేరొక గిన్నెలోకి తీసుకొని పైన మూత పెట్టుకోవాలి. ఎందుకంటే మిగిలిన రవ్వ మిశ్రమం గట్టిపడకుండా ఉంటుంది. ఇప్పుడు టవల్ మీద ఇలా స్పూన్తో వేసుకొని లైట్గా ప్రెస్ చేస్తూ ఇలా రౌండ్గా పెట్టుకోవాలి. మీకు కావాల్సిన షేప్లో పెట్టుకోవచ్చు. ఇలా మొత్తం వడియాలు ఫ్యాన్ గాలికి నేను పెట్టుకున్నాను. మొత్తం పెట్టిన తర్వాత కొంచెం ఫ్యాన్ గాలికి ఆరిన తర్వాత ఎండలో ఎండబెట్టుకోవాలి. ఒక రోజులోనే ఇవి మంచిగా ఎండిపోతాయి. ఇవి సెకండ్ డేకి ఇట్లా మొత్తం ఎండిపోయినాయి చూడండి. రెండవ రోజు సాయంత్రం ఇవి బాగా ఎండిన తర్వాత టవల్ని ఒకవైపుకు ఇట్లా తిప్పుకొని వెనుక సైడు వాటర్ చల్లుకొని 1 నిమిషం అలాగే వదిలేయాలి. 1 నిమిషం అలాగే వదిలేస్తే వడియాలన్నీ మెత్తబడి మనకి ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. అన్ని వడియాలని ఒక్కొక్కటిగా ఇలా తీసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మొత్తం వడియాలను తీసుకున్న తర్వాత 1 గంట 2 గంటలు ఎండలో ఎండబెడితే ఇవి బాగా ఎండిపోతాయి. తర్వాత మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని ఫ్రై చేసుకోవచ్చు. వీటిని బాగా కాగుతున్న ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ రవ్వ వడియాలు అయితే రెడీ అయిపోతాయండి. ఎంతో సింపుల్ ప్రాసెస్లో రవ్వ వడియాలు ఎలా చేయాలో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా తక్కువ టైంలో చేసుకునే ఈ రవ్వ వడియాలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.